హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డి కుకింగ్ బేకింగ్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి ఫాదర్స్ డే రోజు తీసిన వీడియో. ఇక్కడ నేను 2 చాక్లెట్ కేక్స్ అయితే చేస్తున్నాను. ఆ రోజు మా ఫ్రెండ్ది బర్త్డే ఉన్నది. మా ఫ్రెండ్ ఒక కేక్ కావాలని చెప్పింది. అయితే తనకి చాక్లెట్ కేక్ కావాలన్నది. నేను ఫస్ట్ ఉదయాన్నే కేక్ స్పాంజ్ అయితే చేశాను. ఆ రోజు చేసి ఇంకా కేక్ స్పాంజ్ చల్లటానికి పక్కన పెట్టేశాను. ఈలోపు మొబైల్ తీసుకొని వాట్సాప్ స్టేటస్ చూస్తూ ఉన్నా. స్టేటస్ చూసినప్పుడు అందరూ ఫాదర్స్ డే అని పెట్టారు. నాకు అప్పటికి తెలియదు ఫాదర్స్ డే ఉందని. ఆ రోజు స్టేటస్ చూసిన తర్వాత అప్పుడు తెలిసింది ఫాదర్స్ డే ఉందని. అయితే అనుకున్నాను అప్పుడు మాకు కూడా ఒక కేక్ చేసింటే బాగుండేది. ఎలాగో నెక్స్ట్ డే మా వారు కూడా వెళ్ళిపోతున్నారు, ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా, కేక్ కట్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. ఈలోపు మా పెద్దమ్మాయిని అడిగాను, ఈరోజు ఫాదర్స్ డే కదా, నాకు గుర్తులేదు అంటే తను అన్నది, అవును మమ్మీ ఈరోజు ఫాదర్స్ డే, కేక్ చేయాల్సింది కదా, డాడీ ఎలాగో వెళ్ళిపోతున్నారు కదా, కేక్ కట్ చేస్తాం కదా అన్నది. సరేలే అని మళ్ళీ ఇంకొక స్పాంజ్ అయితే రెడీ చేశాను ఆ రోజు. ఇంకా ఫస్ట్ అయితే ఈ కేక్ అయితే ఇంట్లోకని, అదే ఫాదర్స్ డే కదా పిల్లలు కట్ చేస్తామన్నారు, దానికోసమని ఫస్ట్ ఇక్కడైతే ఇంట్లో కేక్ డెకరేషన్ అయితే చేస్తున్నాను. ఆ రోజు మా అక్క వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు. వాడు కూడా సాయంత్రం కల్లా వెళ్ళిపోవాలి అన్నాడు. మార్నింగ్ అయితే వచ్చాడు. ఇంకా వాడు వెళ్ళే లోపల కేక్ అయితే కట్ చేయాలి అనుకున్నాము. మా అక్క వాళ్ళ అబ్బాయి ఆ రోజు సికింద్రాబాద్కి అయితే వచ్చాడు. మేము బాలనగర్లో ఉంటాము, ఇంకా వాడేమో బాలాపూర్లో ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో క్లాస్మేట్స్ వచ్చారంట, ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలీదు. ఇలా ఫోన్ చేశారు, మా ఫ్రెండ్స్ వచ్చారు కలవటానికి అని చెప్పి వాడిని రమ్మన్నారంట బాలాపూర్ నుంచి. అయితే వాడు సికింద్రాబాద్ వచ్చాక నాకు ఫోన్ చేశాడనమాట. పిన్ని నేను ఇలా సికింద్రాబాద్ అయితే వచ్చాను మా ఫ్రెండ్స్ని కలవటానికి, వాళ్ళు ఇప్పుడు రాలేదు, సాయంత్రం కలుద్దామన్నారు, ఈలోపు నేను అక్కడికైతే వస్తాను ఇంటికి అని చెప్పి ఫోన్ చేశాడు. సరే నేను రా అని చెప్పాను. అయితే వాడు 12 అలా అయింది వచ్చేసరికి ఇంటికి. ఇంకొచ్చి భోంచేసి కాసేపు టీవీ చూసి పడుకున్నారు అందరూ. ఇంకా మళ్ళీ సాయంత్రం 5 కల్లా వెళ్ళిపోవాలి అన్నాడు ఫ్రెండ్స్ని కలవటానికి. నేను సర్లేరా ఉండు, ఎలాగో వచ్చావు కదా, రేపు మార్నింగ్ వెళ్ళు అంటే, లేదు మళ్ళీ వెళ్ళాలి, వాళ్ళని కలిసి అటునుంచి అటే ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. సర్లే వాడు వెళ్ళే లోపలే కేక్ అయినా కట్ చేసుకుంటారు కదా, ఫాదర్స్ డే కదా ఎలాగో అని. ఇంకా ఫస్ట్ ఇంట్లో కేక్ అయితే ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నాను. ఇంకా తొందర చేస్తున్నాను. నెక్స్ట్ డే మా వారు కూడా వెళ్ళాలి. మార్నింగ్ 5 కల్లా 9కి ఫ్లైట్ అన్నమాట మా ఆయనకి. ఇంకా అందుకోసం ఆయన కొన్ని చేసేవి ఉన్నాయి. కారం పొడి అడిగాడు, కొబ్బరి కారం, అది కూడా చేయాలి. ఇంకా ఈ 2 కేకులు డెకరేషన్ చేయాలి అని తొందర చేస్తున్నాను. వాడు కూడా వెళ్ళాలి అంటున్నాడు కదా అని కేక్ కట్ చేసి తిని వెళ్తాడులే అనుకున్నాను. అందుకోసం నేను ఇక్కడ తొందర అని కంగారుగా చేస్తున్నాను. కేక్ స్పాంజ్ అయితే నేను చేసుకొని ఫస్టే లేయర్స్ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా మీకు చాక్లెట్ క్రీమ్, ఆ క్రీమేనండి ఈ క్రీమ్. ఈ క్రీమ్తో ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నాను. లోపల లేయర్స్లో ఈ క్రీమ్ అంతా పెట్టుకొని దానిపైన చాక్లెట్ సిరప్ అయితే ఉంటుంది కదా హర్షీస్ది, ఈ చాక్లెట్ సిరప్ వేసి ఇలా క్రమ్ కోట్ అయితే చేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను. అప్పటికే 4 అయింది ఈ కేక్ చేస్తున్నప్పుడు. నేను ఇంకా క్రమ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా అనుకొని ఒక ½ అన్ అవర్ అయితే పెట్టాను. అప్పటికే వాడు ఇంకా రెడీ అవుతున్నాడు, మా అక్క వాళ్ళ అబ్బాయి వెళ్ళాలి అని. ఇంకా చాక్లెట్ క్రీమ్తో ఇలా మొత్తం ఫ్రాస్టింగ్ అయితే చేసుకున్నాను. నేను క్రమ్ కోట్ చేయకుండా డైరెక్ట్గా డెకరేషన్ చేసింటే సరిపోయిండేది. నేను క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసరికి లేట్ అయిపోయింది. ఇంకా మా అక్క వాళ్ళ అబ్బాయి అప్పటికే 10 మినిట్స్ వరకు ఆగాడు కేక్ కట్ చేసి వెళ్దామని. నేను అంతా చేశాను డెకరేషన్, లాస్ట్ మూమెంట్ వరకు ఆగాడు అక్క వాళ్ళ అబ్బాయి.
లాస్ట్ మూమెంట్లో కొంచెమే ఉన్నది ఫ్లవర్ డెకరేషన్. అప్పటికే వాడు వెళ్ళిపోయాడు చెప్పా పెట్టకుండా. నేనేమో ఉన్నాడులే ఇంకా కేక్ కట్ చేస్తాంలే అనుకున్నాను. నేను అప్పటికే పిలుస్తూ ఉన్నా అక్క వాళ్ళ అబ్బాయిని, బాలు రారా కేక్ కట్ చేద్దాం ఇంకా అయిపోయింది డెకరేషన్ అని పిలుస్తూ ఉంటే వాడు పలకలేదు. అయితే పిల్లల్ని అడిగాను, అన్నయ్యడి పలకట్లేదు, ఉన్నాడా వెళ్ళిపోయాడా అంటే పిల్లలు అన్నారు వెళ్ళిపోయాడు మమ్మీ అని చెప్పారు. అయితే ఇదేంటి నేను ఇప్పటివరకు వాడి కోసం గాబరుగా చేస్తూ ఉంటే వెళ్ళిపోయాడే అనుకున్నా. ఇంకా మళ్ళీ కాసేపు ఉన్నాక ఫోన్ చేశాను, ఏంట్రా నీకోసం నేను కేక్ అంతా రెడీ చేస్తే తొందరగా నువ్వేంటి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు అని అడిగితే వాడు అన్నాడు, నాకు అప్పటికే టైం అయిపోయింది, ఇంకా నువ్వు వేరే వాళ్ళది అన్నావు కదా అదేమో అనుకున్నాను కేక్, ఇంకెందుకులే అని వచ్చేసాను అని అన్నాడు. నేను అప్పటికీ చెప్తూనే ఉన్నా వాడితో 2 కేకులు చేస్తున్నాను, ఒకటి మా ఫ్రెండ్కి ఒకటి మనకి ఇంట్లోకి అని చెప్తూనే ఉన్నా. అయినా వాడు ఒకటే చేస్తున్నానేమో అది మా ఫ్రెండ్ది అనుకొని వెళ్ళిపోయాడంట. అయితే నేను ఇంకా ఇక్కడ గనాష్ కూడా డ్రిప్పింగ్ కోసం అప్పటికప్పుడే రెడీ చేసుకున్నాను. టైమే లేదండి ఆ రోజు. మా వారు వెళ్ళాలన్న టెన్షన్ ఒకటి, ఆయనకు కూడా కొన్ని రెడీ చేయాలి, మళ్ళీ కేకులు 2 డెకరేషన్ చేయాలి, ఈ టెన్షన్ ఆ టెన్షన్, ఇంకా నాకు పని అర్థం అవ్వలేదు. నేను ఫ్రీగా ఉంటే మాత్రం ఏ హడావిడి లేకుండా డెకరేషన్ అనేది బాగా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఎవరైనా మధ్యలో కొంచెం డిస్టర్బ్ చేశారంటే నాకు ఫినిషింగ్ కూడా ఒక్కోసారి సరిగ్గా రాదు. ఇంకా ఈ డ్రిప్పింగ్ కూడా కొంచెం చల్లారింటే కొంచెం తిక్కుగా అయిపోయేది. అయితే చల్లారలేదు, టైమే సరిపోలేదు. ఇంకా వాడి కోసమని నేను చల్లారే వరకు కూడా ఆగకుండా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే డ్రిప్పింగ్ అయితే ఇలా వేసుకున్నాను చాక్లెట్ గనాష్తో డ్రిప్పింగ్ వేసిన తర్వాత 1 నోజులతో అదే క్రీమ్ పెట్టుకొని చాక్లెట్ క్రీమ్ ఏదైతే నేను డెకరేషన్కి విప్ చేసుకున్నానో ఇదే చాక్లెట్ క్రీమ్ని ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకొని 1 నోజులతో ఇలా రోజెస్ అయితే వేసుకున్నాను. తర్వాత మిగిలిన గనాష్ ఉంది కదా అది ఇలా సెంటర్లో అంతా వేసుకుంటున్నాను. ఫైనల్గా ఇలా అయితే వచ్చింది. పెద్దగా డెకరేషన్ అయితే ఏం చేయలేదు, ఇంట్లో కేక్ కాబట్టి ఫినిషింగ్ కూడా అంత బాగా ఏం రాలేదు. నాకు తొందర అయిపోయింది, ఇంకా టైం కూడా లేదు, ఏదో అలా చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. నాకైతే అంత ఫినిషింగ్ అయితే అనిపించలేదు. ఆ తర్వాత సెంటర్లో గనాష్ వేసిన తర్వాత కింద ఏ నోజుల్ అయితే రోజెస్ వేసానో అదే నోజులతో కింద ఇలా స్టార్స్ లాగా పెట్టుకుంటున్నాను. ఫైనల్గా కేక్ అయితే ఇలా వచ్చింది. మొత్తానికి అక్క వాళ్ళ అబ్బాయి తినకుండానే వెళ్ళిపోయాడు, వాడి కోసం నేను ఇంత కంగారు పడి చేస్తే. ఇదిగోండి ఇంకా రెండో కేక్ వచ్చేసి ఇదండి. ఇది మా ఫ్రెండ్ కోసం చేసిన కేక్. ఇంకా దీని లేయర్స్ కట్ చేయడం, అలాగే లోపల గనాష్ క్రీమ్ అదంతా చూపించలేదు. నేను ఇంకా వీడియో లెంతీ అయిపోతుందని డైరెక్ట్గానే చూపిస్తున్నాను డెకరేషన్ వరకు. అది ఎలా అయితే లోపల నేను ఫిల్లింగ్ చేసుకున్నాను, సేమ్ ఈ కేక్ కూడా అదే ఫిల్లింగ్ చేసుకున్నాను. చాక్లెట్ క్రీమ్ అలాగే హెర్షీస్ సిరప్తో చేసుకున్నాను. ఫస్ట్ కేక్ డ్రిప్పింగ్ కోసం వాడిన గనాష్ని ఈ కేక్ పైన ఇలా వేసుకొని తర్వాత లీఫ్ నోజల్ 117 నోజల్ తీసుకొని ఇలా సైడ్స్ డిజైన్ అయితే ఇలా వేసుకుంటున్నాను సింపుల్గానే. ఈ కేక్ కూడా గాబరుగా తొందరగానే చేస్తున్నాను. ఇది కూడా అప్పటికే 7:30 అయిపోయింది. మా ఫ్రెండ్ అప్పటికే ఫోన్ చేసింది కేక్ అయిందా లేదా అని. అవుతుంది ఇంకొక 10 మినిట్స్ అని చెప్పాను తనకి. 8 కల్లా వచ్చేయమని చెప్పాను. ఇంకా ఇది కూడా మామూలుగా సింపుల్గానే చేశాను. ఇంకా ఏదైతే సైడ్స్లో డిజైన్ వేసానో అదే నోజల్తో పైన కూడా ఇలా బార్డర్ లాగా వేసుకున్నాను. బార్డర్ లాగా వేసుకొని తర్వాత పైన బార్డర్ వేసిన తర్వాత మళ్ళీ గనాస్ తీసుకొని ఇలా డ్రిప్పింగ్ లాగా అయితే వేస్తున్నాను. ఈ డ్రిప్పింగ్ కొంచెం లూజ్గా అయిపోవడం వల్ల అది స్ట్రైట్గా రాకుండా కొంచెం క్రాస్గా వెళ్ళిపోతున్నాయి. కొద్దిసేపు ఆగింటే నాకు థిక్గా వచ్చేది గనాష్, నాకు టైం లేక ఇంకా లూజ్గా ఉన్నప్పుడే వేస్తున్నాను. అందుకే సైడ్కి ఇలా వచ్చేసింది చూడండి.
ఇంకా నేను వేసిన డిజైన్ కూడా స్ట్రైట్గా రాలేదు, కొంచెం క్రాస్గా వెళ్ళిపోయింది లీఫ్ నాజిల్తో వేసిన డిజైన్. అదే అండి, కొంచెం నిదానంగా చేస్తే వర్క్ అనేది నీట్గా వస్తుంది. కంగారుగా ఫాస్ట్గా చేస్తే ఇలానే వస్తుంది. నాకైతే ఇంకా ఎప్పుడు ఇలానే వస్తుంది. కంగారుగా చేస్తే, కొంచెం నిదానంగా చేస్తే నీట్ ఫినిషింగ్ వస్తుంది. తర్వాత నాకు ఈ బార్డర్ ఒకటే సింపుల్గా అనిపించింది. FD 820 నాజిల్తో ఫ్లవర్స్ లాగా ఇలా రౌండ్గా అయితే వేస్తున్నాను. నేను ఫుల్గా వేసాను ఫ్లవర్స్, అక్కడక్కడ వేసింటే బాగుండేదేమో అనిపించింది. వేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఇలా మొత్తం వేస్తే బాగుందా, లేకపోతే అక్కడక్కడ వేస్తే గ్యాప్ ఇచ్చి బాగుందా? కామెంట్లో చెప్పండి. నాకేమో అప్పుడేమో ఇలా వేస్తే బాగుంటుందేమో అని ఇలా వేసాను మొత్తం, కానీ తర్వాత అనిపించింది అక్కడక్కడ కొంచెం గ్యాప్లు ఇచ్చి వేసింటే సరిపోయిండేదని. మొత్తానికైతే ఇలా వేసాను. ఇదండి ఫైనల్ కేక్ డిజైన్ అయితే. ఇంకా దీని మధ్యలో నేమ్ అయితే రాసుకోవాలి. ఇప్పుడు ఇదే నాజిల్తో నేను మధ్యలో ఇలా డాట్స్ లాగా పెడుతున్నాను. ఫ్లవర్ మధ్యలో కొంచెం గ్యాప్గా ఉందని. ఇప్పుడు ఇదే నాజిల్తో మళ్ళీ కింద బార్డర్ లాగా వేస్తున్నాను. మా వారు వచ్చిన తర్వాత నాకు అసలు వీడియోస్ పెట్టడానికే టైమే సరిపోలేదు. 10 days అయిందేమో వీడియోస్ పెట్టక. ఇంకా ఫైనల్గా మా వారైతే వెళ్ళిపోయారు నిన్న. ఇంకా అందుకోసం ఈరోజైతే టైం దొరికింది నాకు. ఇంకా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం క్రీమ్ పడిపోయింది, నేను చూసుకోలేదు. దీన్ని కొంచెం ఇలా స్క్రాపర్తో కవర్ చేస్తున్నాను, కానీ కవర్ అవ్వలేదు అది. మళ్ళీ కొంచెం గనాష్ని వేసాను పైన, చాక్లెట్ గనాష్ని. ఇప్పుడు కవర్ అయిపోయింది. తర్వాత వైట్ చాక్లెట్ క్రీమ్ ఉంటుంది కదా, అది పైపింగ్ బ్యాగ్లో వేసుకొని వైట్ చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నాను ఫస్ట్. అది కొంచెం చల్లగైన తర్వాత పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఇలా నేమ్ అయితే రాస్తుంది ఇక్కడ మా అమ్మాయి. నాకు కర్సివ్ లెటర్స్ అయితే అంత బాగా రాదు, అందుకని మా పెద్దమ్మాయితో రాపిస్తున్నాను. మా పెద్దమ్మాయి నిదానంగా రాస్తే నీట్గా బాగా రాస్తుంది, కొంచెం తనకి తొందర ఎక్కువ. ఇంకో చూడండి అంతా బాగా రాసింది. ఇక్కడ బి లెటర్ అనేది కొంచెం పోయింది. మళ్ళీ దానిపైన ఈ క్రీమ్ని అయితే ఇలా వేస్తుంది చాక్లెట్ గనాస్తో. అది స్ప్రెడ్ అయిపోయింది మొత్తం, బాగలేదు. అందుకని మళ్ళీ దీనిపైన డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా, అది వేసాను. మళ్ళీ దానిపైన మళ్ళీ బి లెటర్ని మళ్ళీ రాస్తుంది. మా పెద్ద అమ్మాయికి చాలా తొందర ఎక్కువ. ఆ తొందరలో ఇలాంటి పనులు చేస్తుంటుంది. నిదానంగా చేస్తే మాత్రం చాలా నీట్గా చేస్తుంది. మొత్తానికి ఎలా అయితే రాసింది హ్యాపీ బర్త్డే అని. ఇక్కడ మా ఫ్రెండ్ పేరు రాసింది కింద. ఇంకా సెకండ్ కేక్ వచ్చేసి దీనిపైన కూడా నేమ్ రాయాలి. ఇప్పుడు సెకండ్ కేక్ మీద ఇలా హ్యాపీ ఫాదర్స్ డే అని రాస్తుంది మా అమ్మాయి. ఇది ఇంట్లో కేక్ మాది. ఇలా అయితే రాస్తుంది వైట్ చాక్లెట్ గనాస్తో. చాలా బాగా వచ్చింది కదండి, రైటింగ్ అయితే సూపర్గా ఉంది. నాకు ఇలా నీట్గా రాదు కర్సివ్ లెటర్, అందుకని మా పెద్దమ్మాయితో రాపిస్తున్నాను. మొత్తానికి 2 కేకులు అయితే ఇలా వచ్చాయి. ఇంకా చాక్లెట్ గనాష్, డార్క్ చాక్లెట్ గనాష్ ఉంది కదా, అది కొంచెం మిగిలిపోయింది. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకులే అని నేను ఇలా ఈ రోజెస్ మధ్యలో ఇలా డాట్స్ లాగా కొంచెం ఇలా వేస్తున్నాను. నా దగ్గర సిల్వర్ బాల్స్ ఉండేవి, అవి కనిపించలేదు. అవి పెడితే ఇంకా లుక్ అనేది సూపర్గా ఉంటుంది కేక్ పైన. ఇంకా అందుకని ఈ గనాస్తోనే ఇలా అయితే కొంచెం డాట్స్ లాగా వేసాను. ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇలా వచ్చాయి. 2 కేక్స్ ఎలా అనిపించాయో కామెంట్లో చెప్పండి. 2 కేక్స్ డిజైన్స్. నేను లాస్ట్ వీడియో పెట్టినప్పుడు మా అబ్బాయి బర్త్డే ఉందని చెప్పాను కదా, 2 కేక్స్ అయితే చేశాను. స్పాంజ్ కేక్స్, చాక్లెట్ స్పాంజ్వి. వాటి డెకరేషన్ అయితే నెక్స్ట్ డే చేసి చూపిస్తానని చెప్పాను కదా. ఇంకా అప్పుడు నాకు కుదరలేదండి. డెకరేషన్ అయితే చేశాను, కానీ వీడియో అనేది సరిగ్గా రాలేదు. అందులో నా చెయ్యి కనిపిస్తూ ఉంది ముందు సైడ్ డెకరేషన్ చేసేది. లాస్ట్లోనే కొంచెం బాగా వచ్చింది. ఇదేనండి ఆ కేక్. ఇంకోటి కూడా చేశాను, డోరేమాన్ కేక్.
ఆ కేక్స్ క్లిప్ అనేది ఇందులో యాడ్ చేశాను. మొత్తం అయితే పెట్టలేకపోయాను, బాగా రాలేదని. లాస్ట్ క్లిప్ అనేది కొంచెం ఇందులో యాడ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇంకా మా వారు వచ్చిన కాడి నుంచి నాకు టైం కూడా సరిపోలేదు వీడియోస్ పెట్టడానికి. తర్వాత నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, బీపీ కొంచెం ఎక్కువైందని హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ బీపీ రోజు చెక్ చేసుకోమన్నారు, అలాగే బ్లడ్ టెస్టులు కూడా అన్నీ చేయించుకోమన్నారు. ఏమైనా ప్రాబ్లం ఉందేమో చూద్దామని బ్లడ్ టెస్ట్ అన్నీ చేశారు, కానీ రిపోర్ట్స్ ఇంకా రాలేదు. 2-3 డేస్లో వస్తాయి. వెళ్ళాలి మళ్ళీ హాస్పిటల్కి. దానికోసమే మా వారు నేను రోజు హాస్పిటల్ తిరగడానికే సరిపోయింది. ఇదైతే అవెంజర్ కేక్ అండి. ఇది ఒకటి చేశాను మా అబ్బాయి బర్త్డే రోజు. చెప్పాను కదా టాల్ కేక్ చేస్తానని, అదే ఇదండి. నెక్స్ట్ ఇంకోటి డోరెమోన్ కేక్ అని చెప్పాను కదా, అది కూడా ఇందులోనే చేశాను, చూపిస్తాను చూడండి. 2 కేక్స్ అయితే ఇలా చేశాను ఆ రోజు మా అబ్బాయి బర్త్డే కోసం చేసిన కేక్స్ అండి. ఈ కేక్స్ మొత్తం మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్లో చెప్పండి. ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.